పాట సంఖ్య 245 పాడదామండి. 245 పాదపాడ పుస్తకంలో 243 పగటిల్లో మేఘ స్తంభము అని పాట. సంభముగా పగటిలో మేఘ సంభముగా రాత్రిలో అగ్ని సంభముగా
చెప్పు ఆరాధన మాట్లాడదు. ఆరాధన కొరకై ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాక్యం కొంతసేపు ఆరాధన చేద్దాం. రండి ముందుకు వచ్చేయండి. ఇంకెవరు లేచి ఫోన్లు అవి ఇవి వెళ్ళొద్దు. చాలా తక్కువ మంది ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు కూడా కూర్చోండి. దేవుని వాక్యంలో నుండి ఆరాధించక పూర్వం ఆదికాండం 32వ అధ్యాయం ఒక్క వచనం చదువుదాం. ఆదికాండం 32. మీ పిల్లలందరిని రమ్మన్నారా ఏంటి? వాళ్ళు వచ్చేసారు. ఆడపిల్లలు చాలామంది వచ్చారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వచ్చారు. సరే, వస్తే కూర్చోమనండి, ఎండలో వద్దు, లేకపోతే పంపించేయండి. సరే, వెనకాల కూర్చోబెట్టండి. ఫోన్లే, మరి వచ్చారు కదా. ఒకళ్ళ అయితే వద్దు, ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు ఎవరో వచ్చారు ఇంకా పిల్లలు. మాట్లాడకుండా కూర్చోమని, లేవద్దు అని చెప్పండి. 32వ అధ్యాయం 10వ వచనం అందరం చదువుదాం. ఆదికాండము 32:10 అందరం 9:10 రెండు కూడా చదువుదాం. 32:9-10. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నేను నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యొర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. రండి, మీరు కూర్చోవాలి. డానియల్ గారు మీరు కూడా కూర్చోవాలి. ఇంకా లేవద్దు. మైక్ పని చేసినా పర్లేదు, మన నలుగురికి వినపడుతుంది అన్నమాట. ఇక్కడ యాకోబు ఏమని ఆరాధిస్తున్నాడంటే, నీవు నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను. నీవు నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారాలకే నేను అపాత్రుడను. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు, ఎప్పుడు ఈ మాట చెప్తున్నాడు అనేది కనుక ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, 28వ అధ్యాయం నుండి ఈ 31-3 అధ్యాయాల్లో కూడా మనం చూస్తూ వస్తే ఆయన వెళ్ళినటువంటి అనుభవాలు, పరిస్థితులు మనం చూస్తాం. అంటే ముందు దేవుడు ఆయనతో లేడని కాదు, అంతకు ముందు కూడా దేవుడు ఆయనకు ఉపకారం చేస్తూ వచ్చాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పెద్దవాడు చిన్నవానికి దాసుడవును అని ఉంది. పెద్దవాడు చిన్నవానికి దాసుడని అంటే దేవుడు ఆయన గర్భంలో ఉన్నప్పుడే ఆయన విషయమైన ఉద్దేశం కలిగిన వాడు, తలంపులు కలిగిన వాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఆ మాట చక్కగా నెరవేరేదాని కొరకై అనుకూలమైనటువంటి వాతావరణం దేవుడు కలగజేశాడు. ఏసావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించటం, దానిని యాకోబు సంపాదించటం, అలానే ఆశీర్వాద తల్లి ఇవ్వడం. అక్కడ కూడా ఇస్సాకు చెప్తూనే ఉన్నాడు, ఏంటది, శరీరమేమో యాసావుది, స్వరమేమో యాకో. అప్పుడే కనుక ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే ఆశీర్వాదాల బదులు శాపం వచ్చేది. సో దేవుడు వాటన్నిటినీ నెరవేర్చి ఆ తరువాత పోయినప్పుడు మనం చూస్తాము బేతేలు యొక్క అనుభవం. ఏమిటి బేతేలు యొక్క అనుభవం అంటే, మరి ఎవరు లేరు, ఒక్కడే ఉండిపోయాడు, దీవించిన తండ్రి లేడు, సలహా ఇచ్చిన తల్లి లేదు, జ్ఞానం పనిచేయలేదు, ఒక్కడే పడుకుని పోయాడు.
అక్కడ సిచ్యుయేషను మనం చూస్తే ద్వితీయోపదేశ కాండం 32 అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది. ఇటువంటి అనుభవం కూడా వెళ్ళాడు. ద్వితీయోపదేశ కాండం 32:10 చదవండి. ఎవరైనా చదవండి. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడ. సో ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఈ మాట మనం గమనిస్తాం. అరణ్యం కనుక తెల్లవారితే బ్రతుకుతారు అనేటువంటి నమ్మకం లేకుండా భయంకరమైనటువంటి శబ్దాల మధ్య పడుకున్నప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడు, ఆయనతో మాట్లాడాడు. నీవు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా నేను నిన్ను కాపాడుతానన్నాడు. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవనన్నాడు. ఇవన్నీ మనం 28వ అధ్యాయంలో చూస్తాం. సరే, అక్కడ నుండి అక్కడ వెళ్ళిన తర్వాత లాభాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సరే ఈయన ప్లాన్ ప్రకారమే జరిగింది. 20 ఏండ్లు కొలువు చేశాడు. 20 ఏండ్లు కొలువు చేసిన తర్వాత లాభాను మరి ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. ఇంత ఆశీర్వదించబడిన తర్వాత కూడా ఇక్కడ ఒక మాట చూస్తాం మనం. చూడండి ఏముందంటే 31వ వచనంలో 31వ అధ్యాయంలో దీవించాడు, ఆశీర్వదించాడు లాభాన్ని, ఆయన కుమారులను. ఆస్తి పెరిగింది. ఈయనేమో ఎంతో కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు. ఇంత పడిన తర్వాత అక్కడ ఒక మాట ఉంది, చదవండి. 31:1 లాభాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని తన తండ్రికి కలిగిన యావదాస్తి సంపాదించి. సో వాళ్ళు ఈ విధంగా చెప్పుకుంటున్నారు లాభాను కుమారులు, ఏమని? మన ఆస్తి అంతా కొట్టేస్తున్నాడు అని. సరే, వాళ్ళ పిల్లలు కదా, వాళ్ళు అలాగే అనుకుంటారనుకుంటే 2వ వచనంలో ఏముందంటే లాభాను ముఖం చూసినప్పుడు అది నిన్న మొన్న ఉన్నట్టుగా. సో లాభాను మారిపోయాడు, పిల్లలు మారిపోయాడు. ఈయన ఎంతో సేవ చేశాడు వాళ్ళకి. ఎటువంటి సేవ చేశాడు అనేది కనుక మనం చూస్తూ వస్తే ఆయన సొంత మాటలతో మనం విందాం. చూడండి 31వ అధ్యాయంలో 31వ అధ్యాయం 38వ వచనంలో ఏం చెప్తున్నాడో, ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలైనను మేకలైనా ఈడ్చుకొని పోలేదు, మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్టమృగముల చేత చీల్చబడిన దాన్ని నీ యొద్దకు తేక ఆ నష్టం నేనే పెట్టుకుంటుని, పగలు యందు దొంగిలింపబడిన దాన్నేమి రాత్రి యందు. సో ఈ నష్టమంతా కూడా ఇవన్నీ జరుగుతాయి, సహజమే. ఇవన్నీ నేను భరించాను. ఇంకొక మాట అంటాడు 40వ వచనములో, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నా కన్నులకు నిద్ర దూరమయ్యింది. 41 ఆఖరులో అంటాడు, అయినను నీవు నా జీతము 10 మార్లు. ఇదండి ఆయన అనుభవం. సుఖంగా లేదు అక్కడ 20 ఏళ్ళును. ఓ భార్య కొరకు 7 ఏండ్లు, రెండో భార్య కొరకు 7 ఏండ్లు, ఆస్తిపాస్తుల కొరకు 6 ఏండ్లు, 20 సంవత్సరాలు ఆయన సేవ చేసినాడు. ఇప్పుడు మా అక్కగారు మారిపోని ఏం చేద్దురు, దేవుడే గనక తోడుకో ఉండకపోతే. అందుకనే 24వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకము, జాగ్రత్త. సో ఎవరు శ్రద్ధ తీసుకున్నారు? ఎప్పటి నుంచి మొదలుపెట్టాడు? తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి జ్యేష్ఠత్వము కొరకు ఆయన చేసిన ప్రయాస విషయంలోను, ఆశీర్వాదాల కొరకై ఆయన తల్లి ఇచ్చిన సలహా విషయంలోను, బేతేల్లో అరణ్యమైన ప్రదేశంలో కనుగొనే విషయంలోను, ఈ 20 ఏండ్లు లాభాన్ దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళ ముఖాలు మారిపోయినప్పుడు, జీతాలు మార్చినప్పుడు అక్కడ అంటాడు, పగటి ఎండకును రాత్రి నిద్రకును నేను క్షీణించిపోతుంది, నా జీతం 10 మార్లు వార్చావు. అక్కడ 42వ వచనంలో అంటాడు, ఏమంటాడు తెలుసా? నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల, దేవుడే గనక నాతో లేకపోతే ఏం జరుగునంట? నీవు నన్ను ఒట్టిరి చేతులతోనే పంపివేసి ఎందువు, దేవుడు ప్రయాసమును నా చేతుల కష్టమును చూచాడు. నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచాడు.
ఈ విధముగా యాకోబు విషయమై దేవుడు తీసుకున్న శ్రద్ధ ఎప్పుడు అంటే గర్భంలో ఉన్నప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా ఆ 20 ఏండ్లు అంతకు ముందు తీసుకున్న శ్రద్ధ ఇవన్నీ తలపోసుకుని ఏమంటున్నాడండి? నీవు నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారాలకే నేను అపాత్రుడను. సో ఇప్పుడు యాకోబు విషయమే కాదు దేవుడు శ్రద్ధ తీసుకునేది. యాకోబు జీవితంలో 3 అనుభవాలు ఉంటాయి, చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు. మొదటిది బేతేలు యొక్క అనుభవం, అది రక్షణ. దేవుడు ఆయనతో మాట్లాడాడు, ఆయన సంధించాడు, ఆయన దర్శించాడు. రెండోది పెనూయేలు యొక్క అనుభవం. ఏం జరిగింది అక్కడ? యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. మొదటిది బేతేలు అనుభవం, రెండోది ఏంటి? పెనూయేలు అనుభవం. నువ్వు దేవునితో పోరాడి గెలిచావు, కానీ రాకుమారుడు అయ్యాడు, అక్కడ ఇశ్రాయేలు అయ్యాడు. మూడోది బేర్షెబా యొక్క అనుభవం. ఏంటి బేర్షెబా అనుభవం? ఏంటి? నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళడానికి భయపడొద్దు, నేను నీతో కూడా వస్తాను. బేర్షెబాలో ప్రత్యక్షమయ్యి అంతకుముందు అబ్రహాంతో ఏం చెప్పాడు? నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దు అన్నాడు. ఇస్సాకుతో ఏం చెప్పాడు? నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దు అన్నాడు. మరి యాకోబుతో ఏం చెప్తున్నాడు? నువ్వు ఐగుప్తుకు వెళ్ళు, నేను నీతో కూడా. సో దేవుడు ఏ విధముగా శ్రద్ధ తీసుకున్నాడో, ఎంత జాగ్రత్త తీసుకున్నాడో ఇవన్నీ ఎరిగి ఇప్పుడు ఏమంటున్నాడంటే 10వ వచనం 32లో, నీవు నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారాలకు నేను అపాత్రుడను. అది ఆరాధన. మనం ఎవరమైనా ఈ మాట చెప్పవలసిన వాళ్ళమే. ఈ రోజున ఆరోగ్యం ఉంది, దానియేలు గురించి మీ అందరికీ తెలుసు. అంతకుముందు 2 సంవత్సరాలు క్రమంగా మీటింగులు పెట్టాము ఇక్కడ సువార్త కొడుకులు. 23, 22, 24 అంతా కూడా భయంకరమైన అనుభవం గుండా వెళ్ళాడు. తెలుసు మనకి, దేవుని దయ. సో ఇప్పుడు ఆయన ఏం చెప్పాలి? సో మా మిస్సెస్ డాక్టర్ కనుక, వైద్యం ఉంది కనుక నేను మరి మనకు తెలీదు, లేకపోతే టైంకి వెళ్ళాను కనుక డాక్టర్లు చాలా కేర్ తీసుకున్నారు కనుక అంటాడేమో, నాకు తెలీదు. అయితే మనం చెప్పవలసింది ఏంటంటే, డాక్టర్లు ఉన్నా, మందులున్నా, వైద్యం ఉన్నా, టెక్నాలజీ ఉన్నా, మరి ఏమున్నా ఇవేవి మనల్ని బతికించవు. బాలసుబ్రహ్మణ్యం గారి కంటే అధికులు కాదు మనం. 7 కోట్లు ఖర్చు పెట్టారట ఆయనకి. ఎందుకు? బ్రతికించడానికి. నల్ల కోట్లు తెల్ల కోట్లు కాదు, డబ్బులు ఫారిన్ నుంచి తీసుకొచ్చి డాక్టర్లని కోట్లు పెడితే మన డబ్బు కాదు బ్రతికించి. చెప్పినట్లుగా యాకోబు బ్రతికుంటాల గల కారణం ఏంటంటే, నీవు నీ సేవకునికి చేసిన ఉపకారం. ఏమండి చెప్తారా? ఇంకేదన్నా మరి చెప్తారో నాకు తెలియదు, కానీ ఆయన మనసులో ఏముందో మనందరము కూడా అది ఆరాధన, అది కృతజ్ఞత. దావీదు ఏమంటాడు చూడండి. దావీదుని గురించి మనం ఏం చూస్తామంటే, ఆయన సూర్యుడు. ముందు దావీదు గురించి ఒక మాట చూసి అప్పుడు అక్కడికి వెళ్దాం. దావీదుకు ఉండే క్వాలిఫికేషన్స్ ఏంటంటే, మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అక్కడ 5 రకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయి. చూద్దాం రండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో 16-10 గట్టి చదవండి ఎవరో. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారుల్లో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపు. అది ఆయనకుండే క్వాలిఫికేషన్, అది చాలా చక్కగా వాయిస్తాడట. చదవమ్మ. శూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపస్. ఎన్ని లక్షణాలు ఉన్నాయి చూసారా? చమత్కారంగా వాయింపగలడు, బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి. ఇన్ని లక్షణాలు ఉన్నవాడు ఏమనుకోవాలి అసలు? కొంచెం బాధ చేయడం నాకు వచ్చేటప్పటికి మీరు ఎవరైనా నిలబడి చెప్తే ఏం చెప్తున్నాడు, ఆయనకి ఏం రాకపోతే కూర్చోవాలి కదా అనుకుంటాను మనసులో, పైకి అన్న. కానీ అలాగే పాటలు పాడి వాళ్ళు ఎవడైనా పాటలు పాడుతుంటే ఏమనుకుంటారు? ఏంటి ఆ పాట పాడడం? ఎందుకంటే మనకుండే టాలెంట్స్ మనం చూసుకోవాలి. ఈయనేమంటాడు? ఇన్ని లక్షణాలు కలిగి ఉండి 2వ సమూయేలు 7వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆయన చెప్పే మాట ఏంటి? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. ఆయన ఇన్ని లక్షణాలు ఉన్నప్పటికీ ఆయన ఎరిగింది ఏంటంటే 18వ వచనములో 7:18 దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా
ఆ, ఏలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏనండి ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి. యాకోబు ఏమన్నాడు? నీవు నీ సేవకుని చేసిన సమస్త ఉపకారాలకే నేను అపాత్రుణ్ణి. ఇక్కడ ఇన్ని క్వాలిఫికేషన్ మెరిట్స్ కలిగినటువంటి దావీదు అంటాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. ఇంకొక వచనం చదివిస్తాను, అపోస్తుల కార్యములు, అది కూడా అందరం కలిసి చదువుదాం. 26వ అధ్యాయం అపోస్తుల కార్యములు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు ఒక మాట, ఈయన కూడా విద్యావంతుడు, అన్ని ఎరిగినవాడు, సకల విద్యలందు ప్రవీణుడు, గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నవాడు, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ ఏమంటాడంటే 22లో, అందరం చదువుదాం, 26, 22. ఆయనను చదవండి. ఆయనను దేవుని సహాయము పొంది నేటి వరకు, అయ్యా దేవుని సహాయం పొంది నేటి వరకు నేను ఏమన్నా, నా చాణక్యం, నా స్కిల్లు, నా నైపుణ్యం, నా జ్ఞానము, నా తెలివితేటలు నన్ను కాపాడి అని చెప్పాలి. కానీ అలా చెప్పట్లే. ఏం చెప్తున్నాడు? దేవుని వల్ల అయినటువంటి సహాయము పొంది నేటి వరకు నేను. సో ఆయనే కాదు, మన అందరము ఈ మాట చెప్పాలి. సో ముగ్గురు యొక్క ఆరాధన, ముగ్గురు యొక్క కృతజ్ఞత మనం చూసాం. మొదటిది ఎవరు? యాకోబు. ఏమంటాడు? నీవు నీ సేవకుని చేసిన సమస్త ఉపకారాలకు నేను అపాత్రుణ్ణి. రెండోది ఎవరు? దావీదు. నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను. మూడోది ఎవరో ముగ్గురు కూడా చాలినోళ్ళు కాదు, కానీ మీద ఆధారపడి పౌలు చెప్పినట్లుగా దేవుని వల్లైనటువంటి సహాయము పొంది నేటి వరకు నేను. సో దేవుని బిడలంగా, దేవుని దాసులంగా మనము ఈ రోజున మన సేవ కానీ, మనం కానీ, మన పరిచర్య కానీ, కుటుంబాలు కానీ, ఆరోగ్యం కానీ, ఇవన్నీ కూడా దేవుని దయ. పౌలు చెప్పినట్లుగా నేనేమై ఉన్నానో అది దేవుని. సో అది ఎరిగిన వారై మనము కొంతసేపు ప్రభువుని, మన సేవ, మన పరిచర్య, మనకి ఇవ్వబడిన టాలెంట్స్, మనకి ఇవ్వబడినటువంటి వరాలు, లేదా సంఘము, సహవాసము, ఇది ఏది మన శక్తి కాదు, మన భక్తి కాదు, దేవుని యొక్క సహాయం. కనుక మొట్టమొదటి డానియేలు ఆరాధన చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ముందుకు వచ్చి. ఆ తర్వాత ఎందుకంటే దేవుడు ఆయన్ని ఏ విధంగా బ్రతికించాడో జ్ఞాపకం చేసుకుంటూ, తర్వాత మనం కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ కొంతసేపు ఆరాధన చేస్తాం. అలాగే కూర్చొని ఉండండి. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరు లేచి వెళ్ళొద్దు. దేవుని సన్నిధి మర్చిపోవద్దు. ఒకరితో ఒకరు మాట్లాడొద్దు. ఇలాగన్నందుకే మొట్టమొదటి 2023 అనుకోండి, 22 మళ్ళీ పిలవకూడదు అనుకున్నారంటే వీళ్ళందరూ. ఆయన మనల్ని తిడుతున్నాడు, ఇక్కడికి వచ్చి మళ్ళీ పిలవకూడదు అనుకున్నారట. ఏమనుకున్నా పర్లేదు, పిలవపోయినా పర్లేదు, కానీ దేవుని సన్నిధి, దాన్ని గౌరవించండి, లేచి వెళ్ళొద్దు. ప్రేమ గల మా తండ్రి, జీవం గల మా దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నేడలు ఎంత కనికిరాన్ని, కృపను విస్తరింపజేస్తా వచ్చావు ప్రభా. గడిచిన సంవత్సరంలో నేను కుడివైపు తిరిగితే ఎడమవైపు తిరగలేని పరిస్థితి. దాదాపు చాలా నెలలు ఒకే వైపు పడుకుని ప్రభా ఏం చేయాలో కూడా, కనీసం మంచం మీద నుంచి కిందకి దిగడం కూడా మర్చిపోయినటువంటి దౌర్భాగ్యమైన స్థితికి నేను దిగజారిపోతా వచ్చాను. ఈ దాసునితో మరోమారు గత సంవత్సరం నేను ఏ స్థితిలో ఉన్నానో మరలా మీరు నాకు గుర్తు తెచ్చినందుకు వందనాలు. అవన్నీ నేను మర్చిపోతా వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇచ్చిన శక్తి, రాత్రి ఉదయం పూట నేను తిరుగుతుంటే అవన్నీ నేను గుర్తు తెచ్చుకుంటూ, గత సంవత్సరం నేను కనీసం మంచం మీద నుంచి కూడా దిగలేని, అసలు ఎలా దిగాలా అని మర్చిపోయి మరలా ఎదుటి అసలు మంచం నుంచి ఎలా దిగాలో ఒకసారి చెప్పండి అని అడుగుతా దిగుతారు. మధ్యలో
మంది చనిపోతూ వచ్చారు. ఈ సారాంశాన్ని గమనించినప్పుడు మరి నేనైతే నిజమే, నేను బ్రతకడానికి మనుషులు ఏమో వారి ప్రయత్నం కాదు, కానీ ఆ మరణ అడిగిన ఏదైనా మిగిలిన పరిచయం నా కొరకు ఏదైనా ఉంచి నన్ను జీవం ఇంకా అది నేను సంఘాన్ని సిద్ధపరచలేదు కనుక క్షమించమని అడుగుతా వచ్చాను. చాలా భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో ప్రభు నాతో పాటు నేనే అనుకున్నాను, కానీ ప్రభు నాతో పాటు నాకన్నా భయంకరమైన వేదన మీరు నా కొరకు అనుభవిస్తూ వచ్చారు. రెండోసారి కుట్లు వేస్తున్నప్పుడు వారు చేసిన డాక్టర్స్ మిస్టేక్ని బట్టి రెండోసారి కుట్లు వేస్తున్నప్పుడు అక్కడ అన్ని సిలువలో పొందినటువంటి యెషయా గ్రంథాన్ని జ్ఞాపకం తెస్తే అక్కడ ఉన్నవారు చెబుతుంటే వారు ఆశ్చర్యపోతూ వచ్చారు. ఇప్పుడు నేను చాలా వేదనకరమైన పరిస్థితిలో ఉన్నాను, ఈ నొప్పి నేను భరించలేకపోతున్నాను. కాకపోతే పరిశుద్ధ గ్రంథం బైబిల్ అనే పుస్తకంలో 53వ అధ్యాయం యెషయాలో ఇలా రాస్తా వచ్చాడు, మనుషుల కొరకు వారి అతిక్రమ క్రియలు బట్టి నేను నలగగొట్టబడ్డానని రాస్తా వచ్చాడు. బహుశా మాటల్లో ఏ అక్షరాన్ని కూడా నేను పోలి ఉండలేనని అక్కడ వారు నాకు స్టిచ్ చేస్తున్నప్పుడు నేను వారితో పంచుకుంటా వచ్చినప్పుడు వారు ఆశ్చర్యపోతూ వచ్చారు. ప్రభా నిజమే, నేను ఏ పాటు వాడిని ప్రభా, అలసట చెందాను, అవమానాలు పొందాను, నిరాశ చెందాను, బలహీనమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. నేను కూడా వాయిద్యకారిని, బలవంతుని, అందగాన్ని అనుకున్నాను. వీటన్నిటి నుంచి నా నుంచి దూరపరిచి ఖాళీ చేసుకుని మరలా తిరిగి ఈ పాత సన్నిధిని అనుభవించడానికి నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. ఎంత గొప్ప ప్రేమ ఈ మనుషుల ముందు కాదు, కానీ నీ నుంచి నేను అనుభవిస్తూ వచ్చాను. ఆరాధించడానికి సమయంగా నా జీవితం కాదని సరిపోదని మరో గుర్తెరుగుతూ నాకు ఇచ్చినటువంటి కొంచెం పాటు సమయంలో నేను ఏదైతే నీ ద్వారా పొందుకుంటూ అనుభవిస్తూ వచ్చానో వాటిని తలపోసుకుంటూ ఈ నా కొద్దిపాటి స్తుతి ఆరాధన నా రక్షకుడు ప్రియకుమారుడు నా కొరకు తిరిగి రాను క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శక్తి గల పుణ్యములో మీకే సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. పరిపూర్ణత కలిగినటువంటి దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు ప్రభా. నా తండ్రి అని పిలవడానికి కూడా నాయన మేము తాకడానికి మీ దగ్గర రావడానికి కూడా అర్హత యోగ్యత లేని నన్ను కూడా ప్రభా ఈ బేతేల్లో ఈ దినాన్ని ప్రభా తండ్రి ఆరాధించుటకు నాయన పరిశుద్ధ జనము నిన్ను సేవించే సేవకులతో పాత్ర నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు రుణస్తున్న గుర్తెరి హృదయంతో ఆశిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు నాయన, నీ దాసం నిలబెట్టి ప్రభా నా అనుభవాలు కూడా తీసుకుంటూ వచ్చావు ప్రభా. నీకు వందనాలు. తల్లి గర్భంలో పడకముందే నన్ను ఎరిగిన వాడివై నీ ప్రణాళిక నీ సంకల్పాన్ని బట్టి ప్రభా నా తండ్రి నాయన ఆ యాకోబు గారికి అయితే సహాయం చేస్తూ వచ్చావు, పరలోకపు దర్శనం ఇచ్చావు, నా రక్షించావు. 28లో నా అనుభవాలు గుండా తీసుకెళ్ళావు. నువ్వే కానీ నాకు తోడు లేకపోతే నాకు అన్యాయం చేసేవాళ్ళు లేదు. వాస్తవం తండ్రి రాజు చేస్తున్నారు, ఆయన పాలింపడుతుందని ఉంది 9 లాగన నన్ను కూడా నాకు కూడా నువ్వు చేసిన మేలు అన్నింటిలో బట్టి నీకు వందనాలు. ఎన్నో మరణాపాయ స్థితుల నుంచి పెంచిన ప్రభాని కూడా మంచి లక్షణాలు ఉన్నప్పుడు కూడా దాన్ని క్వాలిఫికేషన్ తగ్గుకుంటూ వచ్చి దావీదులాగా చెప్పారు, తండ్రి
చెల్లిస్తూ ఉన్నాను దేవా. ప్రభా పౌలు గారు ఎంత అన్ని విషయాలు కూడా ఇచ్చిన వాళ్ళు లేరు ప్రపంచంలో ఇప్పుడు కూడా. నా తండ్రి ఎలా అంటే, నా ప్రభు నా తండ్రి ఎరుగుకి ఇదంతా చేసిత్తనని చెప్పాడు ప్రభు. అలాగనే ప్రభు ఏమాత్రం కూడా ఆయన నీవే సహాయం చేయకపోతే నేను ఏవై ఉండేవాడిని అనేటువంటిది ఆరాధిస్తూ వచ్చాడు. ఈ అనుభవాలు ప్రభు నా జీవితంలో దాన్ని బట్టి ప్రభు ఆమేన్. స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీ బంగారు పాదాలు సమర్పించుకొస్తున్నాను తండ్రి. ఆశ్చర్యకరుడువు, ఆలోచనకర్తవు, బలమైన దేవుడువు, ఆ పరం విడిసి దాసుని స్వరూపించుకుని వ్యక్తులుగా చేసుకుని సులువు మరణం పొంది తిరిగి స్నేహయ్యా నీకు స్తోత్రాలు. దేవా ఈ దినము బేతల్లో కూడి స్తోత్రాలు. నేను అపాత్రులనే బ్రతకట జీవించి జీవికి ప్రభా నేను నన్ను రక్షించలేదు. మీరే ప్రభా నేను మాట అన్నప్పుడు కూడా నాలో నివసించి సంచరించి కడిగి పరిస్థితి దేవాలో మాసం నుంచి సంవత్సరం అంతా ప్రభా మరణకరమైన వ్యాధితో బాధపడినప్పుడు కూడా దేవా తనను జ్ఞాపం చేసుకుని సజీవులో ఉంచి ఈ దినాన్ని ఈ కూడికి పెట్టినందుకు స్తోత్రాలు. మీ దాసుని మరుగుపరిచి దేవా బేతేలు అనుభవము, ప్రభా బెర్షేబు అనుభవము, దేవా పెనియేలు అనుభవంలో ప్రభా యాకోబులాగా ఆరాధించడం జ్ఞాపం చేసుకున్నందుకే స్తోత్రాలు. అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, నేను అపాత్రులను జీవించడం యోగ్యుని కాదు అని ఆరాధిస్తూ వచ్చాడు తండ్రి. అలాగే ప్రభా దావీదు నుంచో సౌలు నుంచో పౌలు గారి నుంచి అందుకు స్తోత్రాలు. అవును తండ్రి, నేను కూడా ఏదైనా వచ్చారంటే నీ కృపే ప్రభా, నీ ఆధిక్యతే నేను జీవించున్నానంటే దేవా ఎన్నో కష్ట నష్టాలు దాన్ని లేవనెత్తుకున్నందుకు స్తోత్రాలు, మరణకారణంతో లేవనెత్తినందుకు స్తోత్రాలు. అయా బేతేళ్ళ అనుభవంలో నేను కొన్ని ఆరాధించడానికి ఇచ్చిన పాసాన్ని బట్టి స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటూ అబ్రహాం దేవుడిగా, ఇస్సాకు దేవుడిగా, యాకోబు దేవుడిగా నాకు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ యాజక సమూహం నన్ను కూడా ఉంచి మీ ఇంట్లో పాత్రగా చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏమి ఇవ్వగలుగుతండ్రి? అది మీ కృపే, ఉచితమైన మీ ప్రేమతో ఇచ్చిన యాజకత్వ సేవలను చేయడానికి ఇచ్చిన ప్రభా సహవాసాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ నా దేన స్తుతి ఆరాధన మీ బంగారు పాదాలు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రేమగల తండ్రి, నేను కూడా నీ యొక్క పరిశుద్ధులతో చేరి స్థుతించుటకు ఆరాధించుటకు నాకు ఇచ్చిన తరుణాలకు వందనములు. పాపిని శాపగ్రస్తుని నన్ను జ్ఞాపకం చేసుకొని 2003 సంవత్సరము జనవరి 2వ తారీఖున దర్శించిన వందనములు తండ్రి. నేను పాపినని, నా స్వభావము పాపంతో నింపడం కానీ పాప స్వభావంగా గుర్తు మరి మనోవంతో వెలిగించి నాకు తెలియపరిచినావు. అంతేకాదు నా కొరకు పాప విమోచన కొరకు కలువరిశిలో క్రయదముగా చెల్లించుకున్నందుకు వందనములు. మీరు చిందించిన మీ యొక్క ప్రశస్తమైన రక్తాన్ని బట్టి వందనములు. మీరు నా కొరకు నన్ను నీతిమంతులు తీర్చడానికి చనిపోయి సమాధి చేయబడి గుడిదన లేచారు. వందనములు తండ్రి. మీ రక్తంతో కడిగి మీ యొక్క మరి పరిశుద్ధంగా తీర్చిదిద్ది రాబో యుగ్రతని రక్షించినందుకు వందనములు. నిర్జీవ క్రియలు విడిచి జీవం గల దేవుని వైపు సేవించుటకు నా మనసాక్షి చెప్పిన నీ ప్రేమకు వందనములు తండ్రి. నీ పునరుద్ధాన శక్తితో నీతిమంతులు తీర్చిదిద్దారు. చెప్పన సఖ్యమును మేము సంతోషం నింపారు. నా పేరు మీ జీవ గ్రంథం ముందు రాసినందుకు వందనాలు. అయోగ్య నన్ను జ్ఞాపం చేసుకున్నావు. నేను ఎటువంటి వాడిని, ఎంతటి వాడిని ప్రభా, నేను జ్ఞాపం చేసుకుంటకాయ నీ యొక్క గొప్ప మరి ఉన్నతమైన నీ సేవను చేసే ధన్యత నాకు అనుగ్రహించినందుకు వందనములు తండ్రి. తండ్రి, మరి ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించి నేను పోలినవాడు ఎవరు? నువ్వు రక్షించబట్టే ప్రభా ఈ నీ యొక్క గొప్ప సేవలో నేను కూడా పాలిభాషను ఉంటకు మరి ముందు కొనసాగుటకు మీరు చూపుతున్న కృపకే వందనాలు. మీ దయకి వందనాలు. ఏమై ఉన్నాను ప్రభా, మేము ఎటువంటి నేను ఎటువంటి వాడిని
ఇందుకు పనికిరాని వాడిని. అటువంటి ప్రభా మరి నీవు జ్ఞాపకం చేసుకొని నీ సేవకే పిలిచి మరి నీ సేవలో ముందుకు నడిపిస్తున్నందుకే వందనములు. మరి మీ యొక్క సేవలో నమ్మకంగా ఉంటే మీ జీవితం మీ కృపకే వందనములు చెల్లించుకుంటూ ఈ నా దేన స్తుతి ఆరాధన మీరు ఆయుష్ను పొడిగిస్తూ వస్తున్న ఆరోగ్యం ఇచ్చావు, వందనములు తండ్రి. ఈ నా దీన స్థుతి ఆరాధన కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు ప్రభు నామములో నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ గణనీయమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనములు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రియ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీవు ప్రేమించుచున్న నీ స్వాస్థ్యమైన నీ దాసులతో కలిసి నేను కూడా మిమ్మల్ని సేవించుటకు, సాగిలపడుటకు, ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన శ్రేష్ఠ తరుణాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. మా పితరుడు యాకోబు గారి జీవితాన్ని, మా పితరుడు దావీదు గారి జీవితాన్ని, మా పితరుడు పౌలు గారి జీవితాన్ని చూపిస్తూ ప్రభు మీరు చేసిన సహాయము, మీరు చేసిన కార్యములు, మీరు చేసిన సమస్త ఉపకారములు వారు జ్ఞాపకం చేసుకుని నేను అపాత్రుడను, నేనెంతటి వాడను, నీ సహాయం వల్ల నిలిచింటిని అనే మాటలు వారు మీ సన్నిధిలో చెప్పి ప్రభు మీ ఎదుట సాగిలపడి మిమ్మల్ని ఆరాధిస్తూ వచ్చారు. వాస్తవానికి నా జీవితాన్ని పరిశీలించుకున్నప్పుడు ప్రభు ఏమాత్రం ఎన్నిక లేనటువంటి దౌర్భాగ్యుడిని, పాపము చేత పడిచెడిన స్థితి కలిగినటువంటి వాడిని, ప్రభు నీ నామమును దూషించిన దౌర్భాగ్యుడును, నీ ప్రజలను హింసించినటువంటి ఆయనను ప్రభు నన్ను ప్రేమించావు, నా పాపాలను క్షమించావు, నీ రక్తం చేత కడిగావు, నీ కుమారత్వంలోనికి తెచ్చావు. ప్రభా పరిశుద్ధమైన మీ సేవను నాకు అనుగ్రహిస్తూ వచ్చారు. దాని కొరకే హృదయమాన మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నారు. ప్రభా ఏమి ఇచ్చినను, ఎంతకాలమైనను ఎన్నటికీ నా రుణము తీరదని నీ సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రభు నీ ఎదుట సాగిరపడుతూ నీకే మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు ఆరోపిస్తూ నా స్తుతి, నా ఆరాధన నన్ను ప్రేమిస్తూ నా కొరకు తిరుగురానయ్యున్న ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి అద్వితీయ శ్రేష్ఠ నామం పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకే సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. జీవం గల దేవుడా, గొప్ప దేవుడా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ ఉదయకాలపు నా తండ్రి ప్రభు, ఈ ఆరాధనలో ప్రభు మమ్మల్ని అందరినీ కూడా ప్రభు నీ సన్నిధానంలో ప్రభు ఇటు రీతిగా ప్రభు మమ్మల్ని కూడుకున్న విధానాన్ని బట్టి నాయన ప్రభు నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రాలు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఇదిగో నాయన ప్రభు నా తండ్రి, గొప్ప దేవుడు మమ్మల్ని పుట్టించినది మొదలుకొని ఇప్పటి వరకు ప్రభు నా తండ్రి యేసయ్య మేము ఎంతగానో ప్రభు నా తండ్రి ప్రతి దినము ప్రతి క్షణము ప్రభు నా తండ్రి మమ్మల్ని ఎంతగానో నీ రెక్కల చాటున దాచి కాచి కాపాడినందుకు నీకు ఎన్నో వేలాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీ రుణం ఏమిచ్చి కూడా మేము తీర్చలేము ప్రభు నా తండ్రి. ఎందుకంటే మానవులు నాయన మట్టి వాళ్ళం ప్రభు, నువ్వు నిర్మించబడితే మేము నిర్మించబడ్డ వాళ్ళం ప్రభు. యేసయ్య ఈ రోజు మేము ఎలా బ్రతికినానో ఉన్నామంటే ప్రభు నీ సన్నిధిలో వాయిద్యముల ద్వారా నా తండ్రి ప్రభు పాటల ద్వారా నీ నామాన్ని మహింపరుస్తున్నామంటే కేవలం నాయన నీ కృపే నాయన, మరి ఇంకొకటి ఏమీ లేదు ప్రభు. యేసయ్య మాకంటే గనులైన వారు, మాకంటే ప్రభు నా తండ్రి ధనవంతులు ప్రభు నా తండ్రి కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు ప్రభు. మమ్మల్ని ఎందుకైతే నువ్వు ఉంచావు తండ్రి మాకు నా తండ్రి మేము బ్రతికి ఉన్నట్టుగా నా తండ్రి నేను స్తుతించడానికి ప్రభు నీ రాజ్య సువార్తను ప్రభు మేము ప్రకటించుటకు నా తండ్రి వాటి రీతిగా మమ్మల్ని చేయమని అడుగుచున్నాం దేవా. నీ కొందరాలు నీ కుమారుని ప్రభు జ్ఞాపకం చేసుకుని దానియేలు గారిని ప్రభు ఈ స్థలంలో రీతిగా మందిరాన్ని ప్రభు మీరు ఏర్పాటు చేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నీ కుమారుని ప్రభు బోధకుడుగా వాడుకుంటున్నందుకు నీకు వందనాలయ్యా. ఈ దినం ప్రభు ఎంతోమంది దైవజనులు వచ్చారు ప్రభు నా తండ్రి, వారిని అందరినీ ప్రభు మీరు కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలయ్యా. అతని నీ రాకడలో మేము ఎత్తబడేవారుగా ఉండుటకు సహాయం అనుగ్రహించండి ప్రభు. మా పౌరసత్వం ఇక్కడ లేదు నాయన ప్రభు, ఇది తాత్కాలికమే ప్రభు. ఈ లోకము అశాశ్వతమైనది నాయన ప్రభు, శాశ్వతమైనది నీ యొక్క నీ రాజ్యమని ప్రభు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ఈ ఆరాధన మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ అల్పుడును అయోగ్యుడినైనటువంటి నన్ను నా పాపి ప్రార్థన ఆలకించమని, తప్పులు పొరపాట్లుంటే మన్నించమని యేసునామమున అడుగుచున్నా మా పరమ తండ్రి. ఆమేన్.
అత్యున్నతమైన నామం బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ దాసులు ప్రార్థించిన కొలది ఈ దినమున నువ్వు ప్రేమించి నీ యొక్క దైవికమైన ప్రత్యక్షతలు నిన్ను ఆరాధించుటకు ప్రభువా నా తండ్రి నీ దాసుల ద్వారా మాకు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన నా తండ్రి దౌర్బల్యుడను ఎన్నిక లేని వాడిని, నా జీవితంలో ప్రభా నీకు ఇష్టం లేని వాడిని, నా క్రియలు నా తలంపులు నా ఊహలు అన్నీ ప్రభువా నీకు విరోధమైనవి. అటువంటిది నన్ను ప్రేమించినావు ప్రభువా. విలువైనటువంటి ఈ యొక్క స్వాస్థ్యంలోనికి నన్ను ప్రవేశపెడతా వచ్చినావు ప్రభువా. నీ యొక్క పొలములో పనిచేయడానికి చివరి స్థానంలో ఉన్నప్పటికీ నన్ను ఏర్పాటు చేసుకొని ప్రభువా నాకన్నా ముందుగా ప్రయాసపడిన వారితో సమానంగా ప్రభువా నాకు ఇచ్చినటువంటి ఆ ఆధిక్యతను బట్టి మీకు నా చెల్లించుకుంటున్నాను నాయన. అంతేకాదు నన్ను నమ్మి ప్రభువా నా తండ్రి నీ యొక్క సామర్థ్యత నాకు అనుగ్రహిస్తూ వచ్చారు ప్రభువా, మీకు పొందునా చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో అపాత్రుడను ప్రభువా, నన్ను ప్రేమించినావు ప్రభువా, నా కుటుంబాన్ని ప్రేమించినావు, సంఘమును ప్రేమించినావు. ప్రేమించడమే కాదు నీ విలువైన రక్తంలో చిందిస్తా వచ్చినావు. అంతేకాదు నా కొరకై తిరిగి లేచి ఉన్నతమైన స్థానమును ప్రభువా నా తండ్రి నా కొరకై సిద్ధపరిచినందుకు కూడా నీ పొందునా చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మా పెద్దలను వారి సామర్థ్యము తక్కువైనప్పటికీ వారిని ప్రేమించి వారిని అపాత్రులైనటువంటి వారిని పాత్రులుగా చేసిన నీ దేవం మీకు వందనా చెల్లించుకుంటున్నాను ప్రభు. అంతేకాదు అపాత్రుడైన నాకు, అపనమ్మకస్తుడైన నాకు ప్రభు నన్ను ప్రేమించి నా కొరకే ఉన్నతమైన స్థానం నాకు ఇచ్చినందుకు నీకు వందనా చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో నువ్వు ప్రేమించి నడిపించిన దాసులందరిని బట్టి కూడా మీకు వందనా చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ఆరాధించి అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమగల పరలోకమందున తండ్రి, కృపా కనికరం గొప్ప దేవా, ఈ ఉదయకాల సమయంలో నేను కూడా బేతేలులో చేరి ప్రభు మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, మహింపరచడానికి నాకు సమయాలు అనుగ్రహించినందుకు మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి మీ దాసుని ద్వారాగా ప్రభు మీరు మాట్లాడుతూ వచ్చిన మాటలను బట్టి ప్రభా నాకు మరోసారి ప్రభా మరి అపాత్రుడు అనే మాటను ప్రభా మరి నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన దాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు ప్రభా. యాకోబుని జ్ఞాపకం చేశారు, అలాగే దావీదుని జ్ఞాపకం చేశారు ప్రభా. మరి పౌలను కూడా ప్రభా మరి జ్ఞాపకం చేస్తూ వచ్చారు ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా నా జీవితంలో ప్రభా మరి యాకోబు ప్రభా మరి యొక్క జీవితము నా జీవితానికి ప్రభా మరి దగ్గరగా చూపిస్తూ ప్రభా మరి తను చెప్పినట్టుగానే మీరు చేసిన మేలుకి అపాత్రుడనేసి చెప్పినట్లుగా నా పట్ల నా జీవితం పట్ల మీరు చేసిన మేలకు కూడా నేను అపాత్రుడని ఒప్పుకుంటున్నాను. మరి తనని ప్రభా అనుభవం రక్షణలోకి తీసుకెళ్లారు. పోరాటంలో ప్రభా విజయం అనుగ్రహించారు మీద ప్రభా ఎంత గొప్ప దేవుడు ప్రభా. మరి అటు రీతిగానే బేర్షెబా యొక్క వాగ్దానాన్ని ప్రభా నెరవేరుస్తూ వచ్చారు ప్రభా. ఇటువంటి గొప్ప ప్రభా ఆధిక్యతలు ప్రభా మరి యాకోబుకు ఉన్నప్పటికీ తను చెబుతూ ప్రభా మిమ్మల్ని స్తుతించిన విధానము చూసినప్పుడు ప్రభా మరి నిజంగా నాలో నాకే ప్రభా మరి నా అతిశయమును బట్టి నాకు ఏమీ లేనప్పటికీ ప్రభా ఒక్క ప్రభా మరి అనుభవం ప్రభా మరి అటువంటివి ఏమీ లేకపోయినప్పటికీ నా పట్ల కూడా మీరు అటువంటి ప్రేమను చూపించి ప్రభా మీరు మేలు చేస్తూ వచ్చారు ప్రభా. నిజముగా ప్రభా నేను కూడా అపాత్రుడిని ఒప్పుకుంటున్నాను ప్రభా. కేవలము ప్రభా నీ కృప చొప్పున ప్రభా మరి మీరు జరిగిస్తూ వచ్చిన కార్యాలకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి చీకటితోటే